హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడ్బీట్స్. నేను మీ రూపేష్. నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ఆగస్ట్ 14th నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. సో ఇండియాలోని ఆల్ ఎయిమ్స్ మెడికల్ కాలేజెస్, అలాగే జిప్మర్ పాండిచ్చేరి అండ్ కరైకల్, ఏఎఫ్ఎంసి పుణే కట్ ఆఫ్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. అయితే ఈరోజు ఇండియాలోని ఆల్ ఎయిమ్స్ మెడికల్ కాలేజెస్ కట్ ఆఫ్ చెప్పుకుందాం. రిమైనింగ్వి ఈ వీక్లో చెప్తాను. స్టార్ట్ చేసే ముందు ఒక్క మాట, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో మర్చిపోయారు, ఇండియాలో టోటల్ 23 ఎయిమ్స్ కాలేజెస్ ఉన్నాయి. బట్ దీంట్లో ఫంక్షనల్గా ఉన్నవి 20 మెడికల్ కాలేజెస్. రిమైనింగ్ కాలేజెస్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ 20 మెడికల్ కాలేజెస్ చెప్పుకుందాం. ఆల్మోస్ట్ అన్ని ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా సేమ్ ఫెసిలిటీస్, సేమ్ రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎయిమ్స్లో ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఫీ ఎంత, అకాడమిక్ ఇయర్లో ఎంత అటెండెన్స్ ఉండాలో తెలుసుకుందాం. ఎయిమ్స్లో సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్. చాలామంది మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే టీసీ అనుకుంటున్నారు. కాదండి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కాలేజ్ వాళ్ళు ఇస్తారు. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎడ్యుకేషనల్ బోర్డు వాళ్ళు ఇస్తారు, స్టేట్ బోర్డు వాళ్ళు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీ కాలేజ్ వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. క్యాష్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ చేసినట్లయితే గ్యాప్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. మీరు లాంగ్ టర్మ్ చేసినట్లయితే స్టేట్ కోటాలో సీట్ తీసుకున్నా కూడా మెడికల్ కాలేజ్లో గ్యాప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ మీరు గ్యాప్ సర్టిఫికేట్ తేవడం మర్చిపోతే కాలేజ్ వాళ్ళు టైం ఇస్తారు. 3 or 4 daysలో మీరు సర్టిఫికేట్ తీసుకొని ఇవ్వచ్చు. బట్ పైన చెప్పిన మెయిన్ సర్టిఫికేట్స్ అయితే ఫస్టే ఇచ్చేయాలి. వీటిని ఎక్స్క్యూజ్ చేయరు, కంపల్సరీ సబ్మిట్ చేయాలి. మీరు ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్లో చేరాలంటే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఒకవేళ ఆ సర్టిఫికేట్ లేకపోతే ఆ సర్టిఫికేట్ని కాలేజ్ వాళ్ళే ఇస్తారు. మెడికల్ బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో మెడికల్లీ ఫిట్గా ఉన్నట్టు సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఈ ఫీ అంతా కూడా క్యాష్గా కానీ డీడీగా కానీ మీరు కట్టాల్సి వస్తుంది. ఇక ఈ ఫీ అంతా కూడా 4,000 to 5,000 రూపీస్ ఉంటుంది. ఇవి కాకుండా మెస్ ఫీ కూడా ఉంటుంది. మీరు ఏ ఎయిమ్స్ కాలేజ్ తీసుకున్నా అడ్మిషన్ ఫీ 6,000కి మించి ఉండదు. ఇక అటెండెన్స్ విషయానికి వస్తే థియరీలో 75%, ప్రాక్టికల్స్లో 80% ఉండాలి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక కాలేజెస్ డీటెయిల్స్ చెప్పుకుందాం. ఇక ఇండియాలోనే నెంబర్ 1 మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ ఢిల్లీ. ఈ కాలేజ్ ఢిల్లీలోని అన్సారీ నగర్లో ఉంది. ఈ కాలేజ్ని 1956లో స్థాపించారు. అంటే ఇప్పటికి 68 years అవుతుంది ఈ కాలేజ్ స్టార్ట్ చేసి. ఈ కాలేజ్ 213 acresలో ఉంది. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలో 204th ర్యాంక్లో ఉంది. అలాగే సౌత్ ఏషియాలో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. న్యూస్ వీక్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం బెస్ట్ హాస్పిటల్స్లో 100th ర్యాంక్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా ఈ కాలేజ్కి ఫండ్స్ వస్తాయి. స్టూడెంట్ టీచర్ రేషియో చూసుకుంటే 14:1, అంటే 14 మంది స్టూడెంట్స్కి ఒక్క టీచర్ ఉంటారు. 200 సిట్టింగ్ కెపాసిటీ కలిగిన క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఈ కాలేజ్లో టోటల్ 132 సీట్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్లో 5,500 బెడ్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్కి రోజు అబౌవ్ 15,000 పేషెంట్స్ వస్తుంటారు. హాస్టల్లో ప్రతి స్టూడెంట్కి కూడా మోస్ట్లీ సింగిల్ రూమ్సే ప్రొవైడ్ చేస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే ఎయిమ్స్ హాస్టల్స్లో ఏసీస్ ఉంటాయనుకుంటున్నారు. నో, ఉండవు. ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ కంఫర్ట్ని దృష్టిలో పెట్టుకుంటుంది, కానీ స్టూడెంట్స్ని లగ్జరీ రూమ్స్లో పెట్టాలని ఎప్పుడు అనుకోదు. కానీ మీరు ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్ లాంటివి మీరు ఓన్గా తీసుకెళ్లొచ్చు. వాటిపై ఏమీ అడిషనల్ ఛార్జెస్ చెయ్యరు. వాషింగ్ మిషన్ చెప్పలేదు అనుకుంటున్నారేమో, వాషింగ్ మిషన్స్ ఇన్స్టిట్యూషన్లోనే ఉంటాయండి, ఇబ్బంది ఏం లేదు. ఎయిమ్స్ హాస్టల్స్లో పేరెంట్స్ని నైట్ టైం ఉండడానికి అలౌ చేయరు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చూద్దాం. కాలేజ్ నుండి 17 kilometers దూరంలో ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ ఉంది. కాలేజ్ నుండి 10 kilometers దూరంలో ఢిల్లీలోని అజ్మేరీ గేట్ రైల్వే స్టేషన్ ఉంది. కాలేజ్ నుండి 11 kilometers దూరంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు ఎయిమ్స్ ఢిల్లీ కట్ ఆఫ్ చూద్దాం. ఇక్కడ ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉన్నాయండి, మార్క్స్ కావు, చెక్ చేసుకోండి. ఇక్కడ 2023 కట్ ఆఫ్, 2022 కట్ ఆఫ్ కూడా మెన్షన్ చేశాను. 2 years కట్ ఆఫ్ని కంపేర్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ జోధ్పూర్. ఈ కాలేజ్ రాజస్థాన్లోని జోధ్పూర్లోని మరుదర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. ఈ కాలేజ్ని 2012లో స్థాపించారు. అంటే 9 years అయింది ఇప్పటికీ. ఈ కాలేజ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి అనుబంధంగా పనిచేస్తుంది. ఈ కాలేజే కాదు, అన్ని ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి అనుబంధంగా ఉంటాయి. ఈ కాలేజ్ 167 acresలో ఉంది. ఈ కాలేజ్లో 125 MBBS సీట్స్ ఉన్నాయి. మెడికల్ ఇన్నోవేషన్ కోర్సెస్ కోసం ఐఐటి జోధ్పూర్తో కలిసి ఎయిమ్స్ జోధ్పూర్ పనిచేస్తుంది. ఈ హాస్పిటల్కి రోజు 5,700+ అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. NIRF ఇచ్చిన ర్యాంకింగ్స్లో 2022-23లో వరుసగా 16, 13 ర్యాంక్స్ని తెచ్చుకుంది.
సో అలా ఈ కాలేజ్ ఇప్పటికీ సెకండ్ ప్లేస్లో కొనసాగుతోంది. ఎయిమ్స్ జోధ్పూర్కు ఉన్న మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గోల్ ఏంటంటే దేశంలో వేరియస్ ప్లేసెస్లో ఉన్న 10,000 ఇండివిజువల్స్ హోల్ జీనోమ్ సీక్వెన్స్ని అనలైజ్ చేయడం. ఇంటర్ సెకండ్ ఇయర్లో చదివారు కదా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని, అదే ఇక్కడ చెప్తున్నా. నెక్స్ట్ కాలేజ్ ఎయిమ్స్ రిషికేష్. ఈ కాలేజ్ ఉత్తరాఖండ్లోని రిషికేష్లోని శివాజీ నగర్లో ఉంది. ఈ కాలేజ్ 2014లో స్థాపించారు. 2004లో సెంట్రల్ గవర్నమెంట్ రిషికేష్, భోపాల్, పట్నా, జోధ్పూర్, భువనేశ్వర్ ఇంకా రాయ్పూర్లలో కొత్త ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2003లో అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలోనే ప్రకటన చేసినప్పటికీ అధికారం మారినందువల్ల ప్రాజెక్ట్ లేట్ అయింది. ఎయిమ్స్ సవరణ బిల్లుని 2012లో లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ ఈ బిల్లుని ఆమోదించింది. అలా 2012లో 6 ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్కి పర్మిషన్ వచ్చింది. అంతకు ముందు వరకు ఓన్లీ ఒకే ఒక ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఢిల్లీలో ఉంది. ఈ కాలేజ్లో 125 MBBS సీట్స్ ఉన్నాయి, 100 నర్సింగ్ సీట్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ అందరూ వీకెండ్స్లో షాపింగ్కి బయటికి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. నేను ఇక్కడ ఒక ఫెసిలిటీ గురించి చెప్పినప్పుడు అది ఈ కాలేజ్లోనే ఉంటుంది అని కాదండి, ఆల్మోస్ట్ అన్ని ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఆ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే హాస్టల్స్ నుండి కాలేజ్కి, హాస్పిటల్కి ట్రావెల్ చేయడానికి ఫ్రీ సైకిల్స్ కూడా ఉంటాయి. అన్ని ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా స్టైపెండ్ 30,000 ఇస్తారు. ఇంతకు ముందు 24,000 ఇచ్చేవాళ్ళు. 2022 నుంచి 30,000 ఇస్తున్నారండి. ఇక ఈ కాలేజ్ కట్ ఆఫ్ చెక్ చేసుకుంటే నెక్స్ట్ ఎయిమ్స్ మంగళగిరి. ఈ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉంది. ఈ కాలేజ్ గుంటూరుకి, విజయవాడకి మధ్యలో ఉంటుంది. ఎయిమ్స్ మంగళగిరి, బీబీ నగర్ కాలేజెస్ కట్ ఆఫ్ అండ్ డీటెయిల్స్ పై ఒక స్పెషల్ వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయింటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈ కాలేజ్ని 2018లో స్థాపించారు. ఈ కాలేజ్ 183 ఏకర్స్లో ఉండి 2018-19 అకాడమిక్ ఇయర్ను సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో స్టార్ట్ చేశారు. ఈ హాస్పిటల్లో మెడికల్ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు జస్ట్ 10 రూపీస్ మాత్రమే. ఇక స్కానింగ్కి అలా కొన్ని స్పెషల్ మెడికల్ టెస్ట్లకి 200 to 500 రూపీస్ అవుతాయి. ఈ హాస్పిటల్కి రోజు 1500 అబోవ్ అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. ఇక ఈ కాలేజ్ కట్ ఆఫ్ చూద్దాం. నెక్స్ట్ ఎయిమ్స్ బీబీ నగర్. ఈ కాలేజ్ తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీ నగర్లో ఉంది. ఈ కాలేజ్ని 2019లో స్థాపించారు. ఈ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్ని 50 స్టూడెంట్స్తో స్టార్ట్ చేశారు. ప్రజెంట్ 125 MBBS సీట్స్ ఉన్నాయి. ఇక ఈ కాలేజ్ కట్ ఆఫ్ చూద్దాం. నెక్స్ట్ ఎయిమ్స్ విజయపూర్. ఈ కాలేజ్ జమ్మూ కాశ్మీర్లోని విజయపూర్లో ఉంది. ఈ కాలేజ్ని ఎయిమ్స్ జమ్మూ అని కూడా పిలుస్తారు. ఎయిమ్స్ విజయపూర్ కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ ఎయిమ్స్ కాలేజ్గా నిలిచింది. ఈ కాలేజ్ని 2020లో స్థాపించారు. ఈ కాలేజ్ని 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ హాస్పిటల్లో 193 ICU బెడ్స్, 750 బెడ్స్ గల స్పెషల్ వార్డ్స్ ఉన్నాయి. ఈ కాలేజ్ కట్ ఆఫ్ చెక్ చేసుకుంటే రిమైనింగ్ కాలేజెస్ కట్ ఆఫ్ నేను డిస్ప్లే చేస్తాను, మీరు చెక్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక అయిపోయింది సార్. ఎయిమ్స్కి సంబంధించిన అన్ని కాలేజెస్ కట్ ఆఫ్ నేను చెప్పేశాను. అలాగే మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో కూడా చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.